హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సబ్జా క్యారెట్ కీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్జా క్యారెట్ కీర్ని తయారు చేయడానికి ముందుగా సబ్జా గింజల్ని తీసుకోవాలండి. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇలా అరగంట పాటు నానబెట్టుకుంటే మనకి ఈ విధంగా నాని ఉంటాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడెక్కిన తర్వాత దీనిలోనే చూస్తున్నారు కదా, నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సన్నగా తరిగిన బాదం పప్పు, జీడిపప్పు ఉంటాయి కదా, వాటిని సన్నగా తరిగి వేసుకోండి. ఇలా సన్నగా తరిగి వేయడం వల్ల మనకి చాలా తక్కువ క్వాంటిటీలో జీడిపప్పు, బాదం పప్పు యూజ్ చేయొచ్చండి. ఇలా వేసుకొని వీటిని ఎర్రగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న దానిలోనే కాస్త 1/3 కప్పు వరకు ఉండేట్టు కాస్త క్యారెట్ తురుముని తీసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టే క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మనుషులకు సరిపోయే విధంగా ఈ కీర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనిలో 1/3 కప్పు క్యారెట్ వేసుకున్నాం కదా, అది నెయ్యిలో వేగుతున్నప్పుడే 1/3 కప్పు పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. క్యారెట్, పంచదార అనేది పూర్తిగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. పంచదార అనేది పూర్తిగా కరుగుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. క్యారెట్ కాస్త తీయగా ఉన్నదే తీసుకోండి. అలా తీసుకుంటే మనకి పంచదార కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా వేయించుకుంటున్నప్పుడే దీనిలో 1 కప్పుతో పాలు తీసుకోవాలండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు నేను వేస్తున్నాను. 1 కప్పుతో పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం ఇందాకలో ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో మరొకసారి వాటర్ కూడా వేసుకోవాలి. అంటే 1 కప్పుతో పాలు, 1 కప్పుతో వాటర్ వేసుకోవాలండి. అదే కప్పు వాడాలి. ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఇది బాగా మరిగించుకోవాలి. క్యారెట్, పాలు, పంచదార అనేవి పూర్తిగా మరుగుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, అది బాగా ఉడుకుతున్నప్పుడే దీనిలో 1/3 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర లేనట్లయితే పచ్చి కొబ్బరిని చెక్కు తీసేసి గ్రైండ్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఇందాకలా మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు ఉంటాయి కదా, వాటిని తీసి వేసుకోండి. ఇక్కడ మీరు సబ్జా గింజలు అనేవి మీ ఇష్ట ప్రకారమే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసాను. వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త ఉడికించుకోవాలండి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందాకలా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సబ్జా క్యారెట్ కీరు రెడీ అయిపోయింది. ఇది త్రాగితే బాగా వెయిట్ లాస్ అవుతారండి, బరువు తగ్గుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా 130 వరకు వీడియోస్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, చికెన్ ఆమ్లెట్, మటన్ ఆమ్లెట్ కూడా ఉన్నాయి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి వాటిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే పైన కాస్త జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులను కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సబ్జా క్యారెట్ కీర్ రెడీ అయిపోయిందండి. మన ఛానల్ అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి.